సేల్స్ అండి ఈరోజు నేను చాలా గమనిస్తూ ఉన్నాను. చాలామంది ఇప్పటికీ కూడా మేము రియల్ ఎస్టేట్ సేల్స్లో ఉన్నాము అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు. ఈవెన్ తమ కంపెనీ స్టేటస్ అంటే ఆ వెంచర్ యొక్క స్టేటస్ వాట్సాప్లో పెట్టుకోవడానికి కూడా మొహమాట పడుతున్నారు. ఎందుకు సిగ్గుపడాలి? ప్రపంచంలో హైయెస్ట్ పెయిడ్ జాబ్ ఏది అంటే ఏం చెప్తారు? సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ కాదు, లేకపోతే జాకీవేర్ కాదు, సేల్స్ అండ్ మార్కెటింగే ప్రపంచంలో హైయెస్ట్ పెయిడ్ జాబ్. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను చూడండి. ప్రపంచంలో యు నేమ్ ఇట్, ఏ బిజినెస్ అయినా చెప్పండి, మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఫెయిల్ అయితే ఆ బిజినెస్ కుప్పకూలిపోతుంది. మార్కెటింగ్ అండ్ సేల్స్ లేకుండా ఒక్క బిజినెస్ నడుస్తుందా? మీకు తెలిస్తే నాకు చెప్పండి. మార్కెటింగ్ అండ్ సేల్స్ లేకుండా ఏ బిజినెస్ అయినా నడుస్తుందా? ఈవెన్ పాన్ డబ్బా కూడా నడవదు. పాన్ డబ్బా చూసారా ఎంత నీట్గా డెకరేట్ చేస్తాడో? ఎందుకు డెకరేట్ చేస్తాడంటే ఆ విజిబిలిటీ క్రియేట్ చేయడానికి, మన అట్రాక్ట్ చేయడానికి, ఆ కలర్ఫుల్ ఆ ఎసెన్స్ చూడంగానే ఒక పాన్ తింటే బాగుంటుంది అనే ఫీల్ మనకు వచ్చేది. ఇది సేల్స్ కాదా? ఇది మార్కెటింగ్ కాదా? మరి పాన్ డబ్బా అతనే అంత మార్కెటింగ్ చేస్తుంటే లక్షల ప్రోడక్ట్ మనం ఎంత మార్కెట్ చేయాలి, మనం ఎంత బ్రాండ్ క్రియేట్ చేయాలి, మనం ఎంత సేల్స్ ఎఫర్ట్స్ పెట్టాలి అనేది దయచేసి అందరూ రికగ్నైజ్ అవ్వండి. సో యాజ్ ఎ సేల్స్ పర్సన్గా మనం అందరం ప్రౌడ్గా ఫీల్ అవుదాం. ఎందుకంటే సేల్స్ లేకపోతే ఎకానమీ లేదు, ప్రపంచం ముందుకెళ్ళదు, ఏ బిజినెస్ సస్టైన్ కాదు. సో అలాంటి రంగంలో ఉన్నందుకు మనం గర్వపడాలి, ప్రౌడ్గా మూవ్ అవ్వాలి. లైఫ్ లాంగ్ రియల్ ఎస్టేట్ సేల్స్లోనే ఉంటాను అని ఇక్కడ ఫిక్స్ అయిపోండి. దీనికన్నా బెటర్ జాబ్ ప్రపంచంలో లేదు. మనం లేకపోతే ప్రపంచమే లేదు. ఇది ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, బట్ దిస్ ఈజ్ ట్రూ. ఇదే నిజం. సేల్స్ లేకుండా ప్రపంచం ముందుకు నడవదు. సో ఈ రోజు నుంచి సేల్స్ అని చెప్పుకోవడానికి మొహమాట పడద్దు. అడిగినా అడగపోయినా నేను రియల్ ఎస్టేట్ సేల్స్లో ఉన్నాను, నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్ని అని రీసౌండ్ వచ్చేలాగా చెప్పాలి. రీవైబ్రేషన్ వచ్చేలాగా చెప్పాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే అండి.